సో మార్కో విల్ బి ఇండియాస్ మోస్ట్ వైలెంట్ అండ్ బ్రూటల్ ఫిల్మ్. కిల్ ని దాటేసింది. సినిమాలో స్టోరీ ఎలా ఉందంటే మాత్రం ఎందుకులే భయ్యా అనే ఫీలింగ్ లో ఉందన్నమాట. ఒక బ్లైండ్ మ్యాన్ ఒక మర్డర్ ని చూస్తాడు. దాని తర్వాత ఈ స్టోరీలోకి మార్కో ఎలా వచ్చాడని చెప్తా. ఇంతకంటే నేను ఇంకేం చెప్పాను. టెక్నికల్లీ అంతకంటే ఇంకేమీ లేదు సినిమాలో. స్టిల్ సినిమా మొత్తం కూడా బ్యాంక్ అయ్యింది వైలెన్స్ మీదనే. యాక్షన్ సీక్వెన్సెస్, వైలెన్స్, బ్రూటాలిటీ దాని మీదనే ఉంటది. సినిమా స్టార్టింగ్ నుంచి అదే చూపిస్తూ వస్తారు. నో ప్రాబ్లం. బట్ దానికంటూ మంచి స్టోరీ బీట్స్ అండ్ ఆల్సో ఎమోషనల్ కోషెంట్ పెట్టుంటే సినిమా ఎటో వెళ్ళిపోయేది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా మలయాళం సినిమాటిక్ సిండ్రోమ్ లేక నడుస్తూ ఉంటది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఒక సెటప్ పెడతారు. అక్కడి నుంచి ప్రొసీడింగ్స్ నత్తలాగా సాగుతూ ఉంటాయి. ప్రతి మలయాళం సినిమాకి మధ్యలో ఇంత స్లోగా పేసింగ్ ఎందుకు పెట్టుకుంటారో నాకు అర్థం కాదు. దానికంటూ ఏదైనా రీజనింగ్ ఉందో అంటే లేదు. ఎందుకంటే మార్కో అనే క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ ఎలాంటిదని చెప్పడానికి కూడా ఇలాంటి సీన్స్ ఏమి ఉండవు. టెక్నికల్ చెప్పాలంటే మార్కో వైలెంట్ గా మనుషుల్ని చంపడానికి అవన్నీ బానే ఉన్నాయి కానీ బుర్ర మాత్రం అస్సలు వాడనిపిస్తుంది అనమాట. క్యారెక్టర్ అలానే కనబడుతుంది. ఇక్కడ జరిగే సీన్స్ కూడా అలానే జరుగుతూ ఉంటాయి. విలన్స్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళు వేసే ప్లాన్స్ కూడా ఏదో మాస్టర్ మైండ్ ప్లాన్స్ లెక్క అనిపిస్తూ ఉంటాయి. కాకపోతే అక్కడ ఏవీ లేవు. ఇలాంటివి మనం ఎప్పుడో 20 years బ్యాక్ చూసాము అనే ఫీలింగ్ వస్తాయి. బట్ సినిమా స్టోరీ వైజ్ గా ప్రామిస్ చేయనంత యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ వైలెన్స్ లో చూపిస్తుంది. దానికి ఫస్ట్ స్టార్టింగ్ ఇంటర్వల్ బ్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఏ రేంజ్ లో వెళ్తుంది అంటే సినిమాలో ఒక్క పార్ట్ మాత్రమే చూస్తే మాత్రం అమ్మ బాబో ఈ సినిమా వేరే లెవెల్లో ఉండబోతుంది అనే ఫీలింగ్ వస్తుంది. ఇట్ కైండ్ ఆఫ్ లివ్స్ అప్ టు దట్. మళ్ళీ చెప్తున్నా, వైలెంట్ ఫిల్మ్స్ మీకు నచ్చవంటే మాత్రం ఈ సినిమా సచ్చినా చూడకండి. ఎందుకంటే చాలా వైలెన్స్ ఉంది. కొన్ని సిచ్యువేషన్స్ నేను చెప్పలేకపోతున్నా కానీ ఎంత ఘోర వెళ్ళిపోతుంది అంటే గుండెని తీస్తాడు భయ్యా సిచ్యువేషన్. అది అంతకంటే ఇంకేం చెప్పను కానీ అంత దారుణంగా ఉంటది అనమాట. ఇంటర్వెల్ జస్ట్ ఒక టీజర్ లెక్క అనిపించింది. ప్రీ క్లైమాక్స్ లో కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఒరే ఇంత దారుణంగా వెళ్ళిపోతున్నారా బాబు, మరీ ఇంత దూరమా అని ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా దూరం వెళ్ళిపోతారు. దాని తర్వాత క్లైమాక్స్ దానికి జస్టిఫికేషన్ లెక్క కొన్ని సీన్స్ జరుగుతూ ఉంటాయి. బట్ ప్రీ క్లైమాక్స్ వాజ్ అమ్మ బాబోయ్ పీక్స్ అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ముఖ్యంగా వైలెన్స్ అండ్ బ్రూటాలిటీ ఒక రకంగా ఎమోషనల్ సీన్ అది. బట్ స్టిల్ నేను చెప్పినట్టుగానే సినిమా ఎక్కడ కూడా క్యారెక్టర్స్ ని అంత బాగా స్టిక్ చేయదు, అంత బాగా ఎమోషనల్ కోషెంట్ ఉండదు. బట్ స్టిల్ అక్కడ జరిగేది చాలా బ్రూటల్ గా ఉంటది. దాని వల్ల మనకి ఇది దారుణం అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ముఖ్యంగా సినిమాలో మార్కో క్యారెక్టర్ వీళ్ళు రాసుకున్న విధానం మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే మార్కోని ఫస్ట్ హాఫ్ అంతా బిల్డప్ ఇస్తా ఉంటారు. బట్ ఆ బిల్డప్ కి తగినంత పే ఆఫ్ ఇవ్వలేదు. సడన్ గా ఇంటర్వెల్ బ్లాక్ లో అంతా జరిగిపోయిందనే ఫీలింగ్ కాకుండా స్టార్టింగ్ నుంచే మార్కో అనేటోడు మాటలే ఎక్కువ ఉన్నాయి, చేసేది ఏమీ లేదు. ముఖ్యంగా సినిమా మొత్తం కూడా సింపుల్ ప్లాన్లు ఇస్తా ఉంటారు విలన్స్. వాటికి ఈజీగా దొరికిపోతా ఉంటాడు. దాని వల్ల అరే కరెక్ట్ రా బాబు నువ్వు చంపుతున్నావు కరెక్టే, కాకపోతే ఈ సీన్స్ అన్ని కూడా నువ్వు ఈజీగా అవాయిడ్ చేయగలుగుతావు. ఒక 2 నిమిషాలు బుర్ర పెట్టి ఆలోచిస్తే అసలు ఈ సీన్ కి అసలు మీనింగే లేదరా అనే ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా నేను చెప్పిన ప్రీ క్లైమాక్స్ సీన్ కూడా దానికి అసలు 5 నిమిషాలు ఆలోచించి ఒక ప్లాన్ వేసుకుంటే ఆ సీన్ అసలు అవసరమే లేదు, టోటల్ అవాయిడ్ చేయొచ్చు. బట్ స్టిల్ సినిమా వెళ్ళాలి కాబట్టి చేశారనే ఫీలింగ్ వస్తుంది. అలాంటి సీన్లు సినిమాలో చాలా జరుగుతాయి. దాని వల్ల ఇది ఒక మంచి ఫిల్మ్ కాకుండా ఆగిపోయింది అన్నట్టు నా ఫీలింగ్. క్యారెక్టర్స్ గురించి చాలా మాట్లాడుతూ ఉంటారు కానీ మనకి ఏది చూపెట్టరు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వాటన్నిటి గురించి పెద్దగా ఏది ఎక్స్ప్లోర్ చేయరు. ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ ఉంటది, అసలు ఉందా ఆమె అనే ఫీలింగ్ వస్తుంది. కమర్షియల్ ఫిల్మ్ హీరోయిన్ లెక్క చేయలేదు. బట్ స్టిల్ ఆమె ఉన్నట్టు కూడా మనం అక్నాలెడ్జ్ చేయమన్నమాట. అంత ఇర్రెలవెంట్ ఉంటది ఆమె. జార్జ్ క్యారెక్టర్ చాలా బాగుంది, వాళ్ళ అన్న క్యారెక్టర్. ఆయన డైలాగ్స్ కానీ ఆయన తీసుకున్న డిసిషన్స్ కూడా బానే ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ ఆయన ఐడియానే ఆగమాగం అయిపోయింది. బట్ స్టిల్ బ్లైండ్ మ్యాన్ క్యారెక్టర్ ఒక ఎమోషనల్ క్వశ్చన్ క్రియేట్ చేద్దామని ట్రై చేశారు. అది మాత్రం అస్సలు ఇక్కడ ఎక్కలేదు. విలన్స్ అయితే మాత్రం దండారా దోత మామూలు లేదు. వాళ్ళు వేసే అన్ని బొకడా ప్లాన్లు, వాటికి మార్కో పడిపోతా ఉంటాడు. పెద్దగా సినిమాలో వెయిట్ అంటూ ఏ క్యారెక్టర్ కి లేదు, విలన్స్ కి అయితే అసలు లేదు. వాళ్ళు జస్ట్ ఏదో ఉండరు. లాస్ట్ వరకు వాళ్ళు బతకాలంటే ఏమేం చేయాలి, ఏవో చిన్న రీజన్లు పెడదాం, బతికిద్దాం, లాస్ట్ లో అందరినీ చంపేయాలి. అది సిచ్యువేషన్ అన్నట్టు అక్కడ పోయింది. చాలా బాగుందంటే మాత్రం వైలెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, పోస్ట్ ఇంటర్వెల్ లో ఒక స్టేర్ కేస్ సీన్ ఉంటది, అది చాలా బాగుంది. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ కూడా చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ అమ్మ బాబాయ్ చాలా బాగుంది. చెప్తున్నా కదా కొన్ని దారుణాలు వెళ్ళిపోతాయి అనమాట. చాలా వైలెంట్ వెళ్ళిపోతాడు. అది నాకు నచ్చింది. బట్ స్టిల్ దానికంటూ ఎమోషనల్ వెయిట్ లేనే లేదు సినిమాలో. అక్కడ పోయింది సినిమా. టెక్నికల్ గా ఈ సినిమా చాలా బాగుందని చెప్తా. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ ఒక హాలీవుడ్ ఫిల్మ్ చూస్తున్నా అనే ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. చాలా బాగుంది. వాళ్ళు పెట్టుకునే ఫ్రేమ్స్ కూడా యాక్షన్ సీక్వెన్సెస్ లో కూడా చాలా బాగా పెట్టుకున్నారు. ముఖ్యంగా స్టేర్ కేస్ ఫైట్ ని వాళ్ళు పిక్చరైజ్ చేసిన విధానం చాలా బాగుంది. క్లైమాక్స్ లో కొన్ని ఫ్రేమ్స్ పెట్టుకుంటారు. అవి చూసినప్పుడు ఏంట్రా ఇంత దూరం వెళ్ళిపోయారు అనే ఫీలింగ్ వస్తుంది. మ్యూజిక్ వాజ్ గుడ్ అన్నట్టు. టెక్నికల్లీ ఒక హాలీవుడ్ రేంజ్ ఫీల్ ఇద్దామని ట్రై చేశారు. మెజారిటీ ఆఫ్ ఇట్ వర్క్స్ రియల్లీ. రవి బాస్రూర్ అనుకోలే, రవి బాస్రూర్ బాగానే ఇచ్చిండు. హీరో ఉన్ని ముకుంద పర్ఫార్మెన్స్ బాగున్నా గానీ క్యారెక్టర్ కోసం పెద్దగా ఏవి రాయలేదన్నమాట. పెద్దగా మాట్లాడొద్దు అండ్ ఆల్సో దానికి ఒక చిన్న మోటివేట్ చేద్దాం ఫ్యామిలీ అని చెప్పేసి దాని తర్వాత టోటల్ యాక్షన్ అనే ఫీలింగ్ పెట్టుకున్నారు. మిగతా క్యారెక్టర్స్ అన్ని ఏవో ఉన్నాయి అంతే. విలన్స్ అయితే మాత్రం చెప్పినట్టుగానే రొట్టగాలు ఏమీ లేదు. పర్ఫార్మెన్స్ బాగున్నాయి కొంతమంది విలన్స్. ఓవరాల్ గా మార్కో వాజ్ అ వెరీ ఫ్లాడ్ వైలెంట్ బ్రూటల్ మూవీ అన్నట్టు. సింపుల్ స్టోరీ లైన్ ఉన్నా గానీ ఎమోషనల్ గా చాలా బాగా రాసుకోవచ్చు, చేయలేకపోయారు. వైలెన్స్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది. వాటిని పిక్చరైజ్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. ఎమోషన్ కనుక ఉండుంటే ఇది ఎక్కడికో వెళ్ళిపోయేది, ఇక్కడ ఆగిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది. మార్కో మీరు చూసారా? చూడాలనుకున్న కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ మా కాంటెంట్ కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ కి అయితే సపోర్ట్ చేయండి. 50,000 దాటేసిద్దాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.